మీ అందరికీ గుత్తికోట గురించి తెలుసు, కానీ గుత్తికోటకి దగ్గరలో ఉన్న స్వయంభూగా వెలిసిన వినాయకుడి గురించి అయితే ఎవరికీ తెలియదు. మన లైఫ్లో మనం ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. గుత్తికి అతి దగ్గరలో ఉన్న స్వయంభూగా వెలిసిన వినాయకుడి దగ్గరికి అయితే మీ అందరికీ తీసుకెళ్ళబోతున్నాను. మీరు ఆ గుడికి చేరుకునే మార్గాన్ని చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రహస్య విహారీ ఛానల్. మనం వెళ్ళాల్సిన గమ్యానికి మనం దాదాపు చేరుకున్నాము. ఊర్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా అడ్రస్ చెప్పారు. వెనకాల చూస్తున్నారు కదా, అది NH67 హైవే. NH67 హైవే పక్కనే రజాపురం గ్రామం ఉంటుంది. రజాపురం గ్రామానికి స్ట్రైట్గా సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్డు ఎండ్ అయ్యే పక్కనే మనకు ఒక మట్టి రోడ్ వస్తుంది. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది వెళ్ళడానికి, కాకపోతే చుట్టుపక్కల లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. అన్ని పొలాలే ఉన్నాయి ఇక్కడ. మనం ఆ పొలాలన్నీ దాటుకొని ముందుగా వెళ్ళామంటే మనకు ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్కి స్ట్రైట్గా వెళ్ళామంటే మనం చేరుకోవాల్సిన లొకేషన్కి అయితే మనం వెళ్తాము. ప్రజెంట్ నేను అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. చరిత్ర తెలుసుకోవడానికి ఊర్లో వాళ్ళతో మాట్లాడాను. ఊర్లో వాళ్ళ మాటలు తెలిసింది ఏంటంటే, చరిత్ర ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆలయాన్ని నిర్మించారని ఊర్లో వాళ్ళంతా చెప్తున్నారు. లోపల ఉన్న వినాయకుడు స్వయంభూగా వెలిసారని కూడా చెప్తున్నారు. సో నేనైతే టెంకాయ తెచ్చాను దేవుని కొట్టుకుందాం అనేసి. ఆ టెంకాయ కూడా తీసుకుంటున్నా. చూసాను కదా లోపల వినాయకుడు అయితే ఉన్నాడు. యాక్చువల్గా ఇప్పుడైతే లైట్ లేదు. లైట్ ఉండే క్లిప్ కూడా నేను పెడతాను, అది కూడా చూపిస్తాను. లోపల ఉన్న వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, లోపల ఉన్న వినాయకుడు ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేవాడంట. యాగంటిలో బసవన్న ఎలా పెరుగుతున్నాడో అలాగే ఇక్కడ కూడా వినాయకుడు పెరుగుతున్నాడనేసి ఊర్లో పెద్దలు చెబుతున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, చరిత్ర ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు వారు 1509 నుండి 1529 ఈ మధ్య కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు వారు గుత్తికోటని సందర్శించినప్పుడు ఒకరోజు రాత్రి వినాయకుడు కలలో కనిపించి, నేను ఇక్కడ స్వయంభూగా ఉన్నాను, నాకు ఆలయాన్ని నిర్మించమని చెప్తారు. రాయలు వారు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కడ దేవాలయాన్ని నిర్మిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు అయితే అద్భుతంగా మంచి మంచి కార్వింగ్స్తో మంచి మంచి డిజైన్స్తో అయితే టెంపుల్ని అయితే కట్టించారు. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ టాపు, అట్లాగే ఈ పిల్లర్స్, అట్లాగే ఈ కార్నర్స్ ఇప్పుడైతే ప్రజెంట్ పెయింట్ కొట్టారు. ఈ పెయింట్ లేకున్న టైంలో మంచి ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడైతే చుట్టుపక్కల ఉండింది. అంతేకాకుండా ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలే కట్టించడానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అందులో భాగంగా ఏంటంటే ఒక స్తంభం ఉంది, అలాగే ఇక్కడ ఒక మంచినీటి కోనేరు ఉంది, అది కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడు మీరు కింద చూస్తున్న బండలు ఉన్నాయి కదా, ఈ బండల కింద స్వరంగ మార్గం లాగా ఉండిందంట. ముందర కనిపిస్తున్న మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచి డైరెక్ట్గా కిందకి వెళ్ళి వేరే దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ పైన వచ్చేసి వినాయకుని అయితే మొక్కుకునే వాళ్ళంట. అప్పట్లో ఇలాంటి ఆలయాల కింద రాజులు సొరంగ మార్గంలో నిర్మించుకునేవాళ్ళు. ఎందుకంటే వేరే రాజ్యం వాళ్ళు దండయాత్ర చేసిన లేదా శత్రువులు వచ్చి దాడి చేసినప్పుడు రాజు సేఫ్గా వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. కానీ అనుకోకుండా ఏమైందంటే చాలా ధ్వంసం అయితే చేసేసారు. కొంతమంది JCBలు పెట్టి, కొంతమంది ఆశ కలిగి నిధులు ఉంటాయి అవి ఉంటాయి అనేసి చాలా వరకు అయితే ధ్వంసం చేశారు. చుట్టుపక్కల దాన్ని కూడా నేను చూపిస్తాను. చుట్టూ చాలా తవ్వకాలు చేశారు. మీరు చూసారు కదా, ఇటు సైడు హోటల్ సైడు ఆల్మోస్ట్ గోపురము గాలి మీద నిలబడినట్టు అయితే నాకు ఫీల్ అవుతుంది. చాలా వరకు అయితే పలగొట్టుకున్నారు. అన్న మాటలు తెలిసిందేమంటే యువతల సైడు గుంతలు, అవతల సైడు గుంతలు అండ్ అట్లాగే ఆ స్వరంగ మార్గం కూడా క్లోజ్ చేసేసారనమాట. లోపల ఏమైనా ఉంటుందో లేదో అని తెలుసుకోవడానికి చేశారంట. రాత్రికి రాత్రి ఇవన్నీ ఇంత విధ్వంసం చేసి టెంపుల్ని అయితే చాలా వరకు ధ్వంసం చేశారు. అక్కడ మనకైతే కొంచెం స్పష్టంగా వినాయకులాగానే కనిపిస్తున్నారు. పైన డిజైన్స్ చూడండి, అంత బాగుంది. పైన మీకు హోల్ కనిపిస్తుందా? మీకు ఆ హోల్ కనిపిస్తుంది కదా, కొంతమంది ఆశపరుల వల్ల లోపల ఏమన్నా ఉంటాయేమో నిధులు నిక్షేపాలనేసి పెద్ద ఒక హోల్ లాగా దూరైతే చేశారు. దాని కారణం వల్ల గుడి అయితే మ్యాక్సిమం వరకు డిమాలిష్ అయిపోయింది. లోపల ఎవరన్నా సేఫ్గా ఉన్నారంటే అది ఓన్లీ వినాయకుడు మాత్రమే సేఫ్గా ఉన్నారు.
ఇక్కడ ఏదో సంథింగ్ కార్వింగ్ లా కనిపించింది, దాన్ని కూడా తిప్పేసి చూద్దాం ఒకసారి, ఆగండి. చూసాము కదా అసలు ఎట్లా పల్లగుట్టలు అనిపించిందో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పడిన ప్రతి ఒక్క పెళ్ళ ప్రతి ఒక్క రాయి మన గుడికి సంబంధించిన భాగమే అనిపిస్తుంది. దాని రిలేటెడే కనెక్ట్ అయి ఉంటాయి, కాకపోతే పల్లగొట్టేశారు కాబట్టి మనం ఏం చేయలేం. ఇక్కడ చూడండి పిల్లర్స్, స్టోన్స్, ఇక్కడ పిల్లలు, ఈ పాతకాలం పిల్ల చూడండి ఒకసారి. ఇప్పట్లో మనం చూడలేమేమో, హెవీ వెయిట్ ఉంది అసలు, మొత్తం మట్టి. ఇది సంథింగ్ సబ్స్టెన్స్ లాగా ఉంది, అయితే సిమెంట్ అయితే అస్సలు కాదు, వైట్ కలర్ పౌడర్ లాగా ఉంది అసలు ఎంత. సో టెంపుల్ అయితే మీరు అందరూ చూసారు కదా. ఇప్పుడైతే మన శ్రీకృష్ణదేవరాయలే కట్టించారనడానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, ఆనవాళ్ళు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల వారి కట్టడానికి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయన్నాను కదా. ఆ ఆనవాళ్ళలో భాగంగానే ఇక్కడ ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం మీద వచ్చేసి మొదటగా సూర్యుడు, చందమామ, మధ్యలో శివలింగం అయితే ఉంటాయి. మీరు చూసిన స్తంభంలో అక్కడ సరిగ్గా కనిపించకపోతే నేను ఇంకో పిక్ వేసాను డిస్ప్లే మీద, అది కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కోనేరు, మంచినీటి కోనేరు అనమాట, కింద దిగడానికి కూడా ఉంది. ఈ కోనేరు మీరు కూడా ఒకసారి చూసేయండి. చూశారు కదా, ఈ కోనేరు అంతా బాగుంది. మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే మన హైవే పక్క నుంచే స్ట్రైట్ రోడ్డు ఉంది, ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. చుట్టుపక్కల నేచర్ అయితే నాకైతే అమేజింగ్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి గుత్తికోట కూడా నాకు కనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే కెమెరాలో అది క్యాప్చర్ కాదు, మేబీ ట్రై చేస్తాం మేబీ. ఇక్కడ గుడి చుట్టుపక్కల మొత్తం వాతావరణం చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది ప్లేస్. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మనమైతే చాలా వరకు మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. గుడి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, అలాగే గుడి కార్వింగ్స్, స్కల్ప్చర్, అలాగే పిల్లర్స్, ఇవన్నీ అయితే డీటెయిలింగ్ ఇచ్చేసాము. స్వయంభుగా వెలిసిన వినాయకుడు, అలాగే బయట ఉన్న కోనేరు కానీ, అలాగే మనం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించడానికి కొన్ని ఆనవాళ్ళు, ఇవన్నీ కవర్ చేసాము. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఇలాంటి చరిత్ర కలిగిన గుళ్ళు ఉన్నాయంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను అక్కడికి వస్తాను, గుడి చరిత్ర తెలుసుకొని మన ఛానల్లో పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీ మొబైల్లోకి వస్తుంది, ఫస్ట్ వీడియో మీరు చూడగలుగుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో వస్తే మీరు షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.